ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ కోల పాపారావు గారి వ్యాసం ప్రశాంతి నిలయం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. శ్రీవారు ఏ భాషలో మాట్లాడినను శ్రోతలు భాషా వివక్షత లేక వారి యొక్క దివ్యోపన్యాస సహజ ధోరణికి అందరి మాధుర్యానికి భక్తులెల్లరూ ఆకర్షింపబడి నిశ్శబ్దత వహించి శ్రీవారి ఉపన్యాసానంతరం శ్రీవారితో లీనమై ఉందరు. అది ఏ వారి ప్రత్యేకత. మరియు ప్రపంచమున అధర్మము ప్రబలినప్పుడు ధర్మ సంస్థాపనార్థమై ఉద్భవించిన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వీరని చెప్పుటకు పై విషయముల తార్కాణము. అంతేకాక ప్రపంచంలో మానవులు విషయవాసనలోనై స్వల్పకాలంలో హరించిపోయేది ఐహిక వాంఛలోలులై వారిలో దివ్యజ్ఞానం క్షీణించున్న సమయమున కుక్క తోక లాంటి మనసుకు బానిసై సంచరించు సందర్భమున మానవుని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి జ్ఞానోదయం ప్రసాదించు వరకు మాత్రమే శ్రీవారు ప్రదర్శించుతున్న దివ్య నిదర్శనములు వర్ణనాతీతములు. ప్రపంచమున అగ్రస్థానం వహించిన శాస్త్రజ్ఞులను, ప్రముఖ వైద్యులను, చరిత్రకారులను, పూజపతులు సైతము మరియు భక్తి విశ్వాసహీనులైన పామరులను, అమాయకులను ప్రపంచంలో ఏమి జరుగుతున్నను అన్నింటికీ ఆధారము దివ్యశక్తి అని రుజువుపరుస్తున్నారు ఈ మహాపురుషులు. అంతేకాక వాళ్ళను భగవంతునికి దాసులయ్యేటట్లు చేస్తున్నారు. అవతార పురుషుని నిత్యము ప్రశాంతి నిలయమును తొలగించుతున్నట మహా అత్యద్భుత విషయము. భగవాన్లే స్వయముగా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆధారముగా చేసుకొని అచ్చటకు చేరుతున్న భక్తులచే ఆచరింపజేస్తున్న క్రమశిక్షణ పద్ధతులు ఒకటి ప్రశంసనీయము. నా జీవితమే మీకు అందజేయు నా సందేశం అంటూ వారు నిత్య జీవితములు చేయు నిత్య కృత్యములు భక్తులకు మహాద్భుతములు. అంతేకాక ప్రశాంతి నెలన సంచరించుతున్న ప్రతి జీవియు ఉచ్ఛ్వాస నిశ్వాసములు బహిష్కరించిరా అనుమానము కలిగించినంతటి నిశ్శబ్దత, ఎంతటి మూర్ఖ ప్రవర్తనలు తమో రజోగుణములను దూరపరిచి సాత్విక గుణావలంబుదురు. ఇక వాటిని అనుసరిస్తూ ఉన్న వారికి కొన్ని జన్మలలో కానీ లభ్యం కానీ తపోధనము ఇహపర సుఖశాంతులు లభించునని చెప్పుటలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు. ప్రపంచంలో అగ్రస్థానం వహించనుకున్న ప్రభుత్వ సంఘములు, సంస్థలు, వ్యక్తులు కూడా ప్రశాంతి నిలయమునకు స్వయముగా వచ్చి అచ్చట ప్రతి దినము జరుగుతున్న పద్ధతులను తిలకించి, అనుభవించి, పరిశీలించి, పరిశోధించి ఆ పద్ధతులను వారు అనుసరిస్తే దేశ పరిస్థితులు నయముగా చెప్పుటలో ఏమీ సందేహం లేదు. దేశ పరిపాలనా విధానానికి కావలసింది రాజకీయం, వ్యక్తిని గుణవంతులుగా మార్చున్నది ఆధ్యాత్మికం. ఈ రెండింటికి సన్నిహిత సంబంధం ఏర్పరిచినచో దేశ నాయకులు దేశ పరిపాలన సమర్థతో సరళమైన మార్గమున నడిపించవచ్చునని నిశ్చయముగా చెప్పవచ్చును. ఇటు దివ్య పురుషుడు నిర్మించినటువంటి ప్రశాంతి నిలయమును ఏమరపరచు వారి జీవితం వ్యర్థం. ఇది వ్రాసిన వాని స్వానుభవం. సాయిరామ్. సంపూర్ణం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.